సహజంగా క్రీడాభిమానులు ఉంటారు. క్రికెట్ ప్రేమికులైతే ఒక మ్యాచ్ గెలవగానే ఆ ప్లేయర్‌ని, కెప్టెన్‌ని అందరినీ కొనియాడుతూ ఏదైనా ఒక సిరీస్ వరుస మ్యాచ్‌లు ఫెయిల్ అవుతూ ఉంటే ఆ ప్లేయర్‌ని తూర్పారబట్టడానికి ఎక్కడా సంకోచించరు. కానీ ఒక మ్యాచ్‌లో ఫెయిల్ అయినందుకే తీవ్రమైనటువంటి తీరులో దాడి చేసేటువంటి వీరాభిమానులు కూడా కొందరుంటారు. సరిగ్గా ఇప్పుడు అదే బాపతు రాజకీయాల్లో కూడా కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు నరేంద్ర మోదీని వీరుడు, సూర్యుడు, ఇక దేవుడు అన్నట్టుగా కొనియాడినటువంటి చాలామంది ఇప్పుడు వీరాభిమానుల్లో హఠాత్తుగా మోదీ విలన్‌గా మారిపోయారా అనేటువంటి సందేహం అయితే కలుగుతోంది. జన్జీ ఉద్యమ తాకిడితో మోదీ ప్రభుత్వం దిగి రావడాన్ని చాలామంది ఆర్ఎస్ఎస్ వీర విధేయులు తట్టుకోలేకపోతున్నట్టుగా స్పష్టమవుతోంది. దీంతో ఇంతకాలంగా మోదీకి జన్జడ్ అంటే జంతర్ మంతర్ ఇతర ప్రాంతాల నిరసన క్యాంపు నుంచి ఎదురుగాలి వీస్తే ఇప్పుడు సొంత గూటిలోనే కుంపటి రాజుకున్నట్టుగా కనిపిస్తోంది. దాంతో ఇప్పుడు మోడీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా మారిపోతోంది. సొంత గూట్లోనే మోదీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత రాజేసేదానికి ఆయన ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారా అనే ప్రశ్న అయితే ఉదయించక మానదు. రాజకీయంగా మోదీ ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడం అనివార్యం అనే అంచనాకు చాలామంది వస్తున్నారు. అయితే అదంతా బాహాటంగా ఇతర పక్షాల నుంచి, ఇతర శక్తుల నుంచి, ఇతర వర్గాల నుంచి వస్తుందేమో అని ఆశిస్తే అనూహ్యంగా అది సొంత క్యాంపు నుంచి, సొంత పార్టీ నుంచి, సొంత శ్రేణుల నుంచి మొదలైనట్టుగా చాలామంది సందేహించే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఈ ఉద్యమ ప్రభావం ఎక్కువగా కనిపించినటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో అటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, బీహార్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ మోదీ విధేయులు ఇప్పుడు చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక ఉద్యమానికి తలొగ్గేస్తారా, ఒక ముఖ్యమైనటువంటి నేతను సాగనంపేస్తారా, రాజీనామా చేయించి ఆయన్ని బాధ్యతల నుంచి తప్పించేస్తారా అని అనేక మంది ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇదంతా స్వయంగా మోదీ క్యాంపు నుంచే అలాంటి ప్రశ్నలు వినిపించడం ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి విషయం. మోదీకి గతంలో ఎన్నడూ లేనట్టుగా ఆయన ఏం చేసినా ఆఖరికి పాకిస్తాన్తో యుద్ధాన్ని కూడా అనూహ్యంగా విరమించిన సమర్థించినటువంటి వాళ్ళు సైతం ఇప్పుడు ఈ పరిణామాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో మోదీ మీద చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడేందుకు పూనుకుంటున్నారు. మోదీని తీవ్రంగా నిందిస్తున్నారు. ఆయన అత్యంత బలహీనమైన ప్రధానిగా మారిపోయారు అని కూడా చెప్పడానికి వెనకాడడం లేదు. ఇక మోదీ ప్రధానిగా ఏమాత్రం పనికిరారు అంటూ కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు. ఇదంతా కేవలం ఒక్క నిర్ణయానికి మాత్రమే జరిగినటువంటి మార్పుగా చాలామంది అయితే భావిస్తున్నారు. కానీ చాలా కాలంగా ఆర్ఎస్ఎస్ బీజేపీలోని ఒక క్యాంపు మధ్య సాగుతున్నటువంటి వైరానికి ఇదొక నిదర్శనంగా చెప్పాల్సి ఉంటుంది. చాలామంది గుర్తుండే ఉంటుంది, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా రిజైన్ చేసిన తర్వాత వెంటనే పార్టీ ప్రెసిడెంట్ను కూడా నియమించుకోలేనంత పరిస్థితుల్లో ఆ పార్టీ మిగిలిపోయింది. దాదాపు ఏడాదిన్నర పాటు అంటే 2024 ఏప్రిల్ నుంచి 2025 డిసెంబర్ వరకు కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేనటువంటి పరిస్థితుల్లో బీజేపీ కొట్టి మిట్టాడింది. అనేక రకాల మంతనాలు చేశారు, తీవ్ర మల్లగొల్లాలు పడ్డారు, అనేక పేర్లు పరిశీలించారు, వాళ్ళ పేరు పరిగణలో తీసుకున్నారు, వీళ్ళ పేరు కన్ఫర్మ్ కాబోతుంది అన్నట్టుగా కథనాలు వచ్చాయి. కానీ అన్నీ గడిచి ఎట్టకేలకు ఏడాదిన్నర తర్వాత మాత్రమే పార్టీ ప్రెసిడెంట్ని కన్ఫర్మ్ చేసుకోగలిగారంటే ఎంత కాంప్లెక్స్ ఆ పార్టీలో ఉందో, ఎంతగా గల్ఫ్ ఇంటర్నల్గా నడిచిందో ఎవరికైనా అర్థమవుతుంది. ఈ తరుణంలోనే ఇప్పుడు మోదీ నిర్ణయం చాలా పెద్ద స్థాయిలో కొంపటి రాజేసే దిశలో అయితే ఉంది. కాకైతే పెరుగుతోంది. అది ఏ మోతాదులోకి వెళుతుంది, ఎంత దాకా దారి తీస్తుంది, దాన్ని మోదీ ఎలా డీల్ చేస్తారు, ఇంటర్నల్ వ్యవహారాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారు, ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే ఉత్తరాది యూత్ చాలా పెద్ద స్థాయిలో జన్జీ ఉద్యమంలో పాల్గొన్నారు. అలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ దిగిరారు అంటూ రైట్ వింగ్ వర్గీయులు, ఆర్ఎస్ఎస్ వర్గీయులు గట్టిగా నిలబడ్డారు. కానీ తీరా ఆ జన్జడ్ ఉద్యమానికి మోదీ తల వంచేయడంతో వీళ్ళంతా అవమాన భారంతో కుంగిపోతున్నారు. అలాంటి వాళ్ళంతా ఫ్రస్ట్రేషన్లో నేరుగా తమ నాయకుడినే నిందించేదానికి పూనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏ ప్రభుత్వమైనా మలుచుకోవలసి ఉంటుందన్నది మరిచిపోయి నేరుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని మోదీ మీదే దండెత్తడానికి సొంత గూటి క్యాంప్ సిద్ధమవుతోంది. ఇదంతా చాలా పెద్ద స్థాయిలో మారడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అది ఏ రీతిన ఎలా ఏ టర్న్ తీసుకుంటుంది అన్నది కీలకమైనటువంటి అంశం.
అలా టర్న్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో మోదీ ఎలా రెస్పాండ్ అవుతారు, ఎంత మేరకు దాన్ని సర్దుబాటు చేసుకుంటారు, ఇది కూడా కీలకమైనటువంటి విషయం. దాంతో ఇప్పుడు మోదీకి ఎడా పెడా అన్నట్టుగా ఒకవైపు జంజీ ఈ ఉద్యమ ప్రభావంతో మోదీ సర్కార్ మెడలు వంచాం అని చెప్పుకునే పరిస్థితుల్లో ఉంటే, రెండో వైపు సొంత గూటి జనం మోదీ బలహీనపడ్డారు, మోదీ తల వంచేస్తున్నారు, మోదీ వీకెస్ట్ పిఎం అని కూడా అనేదానికి ఎక్కడా సంకోచించట్లేదు. ఇరువైపులా ఆయనకి చాలా పెద్ద స్థాయిలో వాయింపు తప్పట్లేదు. దీన్ని మోదీ ఎంతకాలం భరిస్తారు, ఎలా సహిస్తారు చూడాల్సినటువంటి విషయం.